Hello everyone, I'm Veena Pupala, graphologist and mind coach, CEO of Multi-Arts. So we just having an interaction with the people who already taken the course in Graphology Mind Master Hub. సో ఎవరైతే ఈ గ్రాఫాలజీ కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళతో ఒక స్పెషల్ ఇంట్రాక్షన్ ఉంటే బాగుంటుంది, న్యూ పీపుల్ కి ఒక ఐడియా వస్తుంది కోర్స్ గురించి అని ఐ జస్ట్ థాట్ లైక్ దట్. సో రైట్ నౌ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ రెగ్యులర్ గా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి మేము చేస్తున్నాం. సో in this video I'm going to have an interaction with the person who just took almost like 6 months back. So I would really like to welcome her. So hi Likita. Hi ma'am. Hi to everyone. I am Likita. I am studying diploma third year in Government Institute of Electronics, Secunderabad. I am from a village called VM Banjar in Khammam district, and that's what about me. And I should thank Veena ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. So yeah, it is pleasure for me as well. So let's have an very formal introduction about the course. ఈ కోర్స్ నీకు ఎలా అనిపించింది, జర్నీ ఎలా ఉండింది, ఆల్ దోస్ థింగ్ లెట్ ద పీపుల్ విల్ నో. ఎవరికైతే కొత్తగా ఉంటుందో వాళ్ళకి చాలా అవేర్నెస్ అనేది కూడా దీనివల్ల క్రియేట్ అవుతుంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ హౌ డు యూ గాట్ టు నో అబౌట్ దిస్ కోర్స్ ఎగ్జాక్ట్లీ? ఎస్ మ్యామ్, నాకు ఈ కోర్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ నుంచి తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకేం చెప్పారంటే, రైటింగ్ పంపించు, నీ గురించి చెప్తారు అంటే, అయ్యో నా గురించి నీకు తెలుసు కదా, సో నువ్వు అట్లా చెప్పొచ్చు కదా అంటే, లేదు మా ఫ్రెండ్ చెప్తారంటే సరే అని చెప్పి పంపించాను నేను. నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐ లిటరల్లీ కొన్ని విషయాలు నేనే అంటే మన గురించి మనకు తెలుస్తుంది, బట్ ఆ పాయింట్స్ చదివిన తర్వాత అవును కదా అని చెప్పి కొంచెం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా. సో తర్వాత ఎక్కడ నేర్చుకున్నారు అదంతా ఎంక్వైరీ చేస్తే ఇట్లా వీణా మ్యామ్ చెప్పారని చెప్పి తెలిసింది. సో అలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే, నాకు ఎవరి నుంచి అయితే తెలిసిందో వాళ్ళు బిగినర్స్ కోర్స్ దగ్గరే ఆగిపోయారు. అండ్ ఐఎమ్ in advanced level and I'm so happy and I'm so glad for this. Yeah, so even I'm feeling very glad that you made that decision and just took that journey forward. Starting anything మనము ఒకటి స్టార్ట్ చేయడం చాలా ఈజీ ఉంటుంది, దాన్ని సస్టైన్ చేయడం చాలా ఛాలెంజింగ్. సో యూ టుక్ దట్ సస్టైనింగ్ ఫ్యాక్టర్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ ద థింగ్. అండ్ మేనేదో ఏజ్ ఆఫ్ యువర్స్, లైక్ ఏజ్? I am 18 ma'am. 18. So yeah. So the next thing is like how many rating will you provide for this particular course? Like if you want to rate for 5, నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు ఈ కోర్స్ కి? I should give 5 ma'am, and I must give. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఏంటో నాకు తెలుసు, అదంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి I should give 5. So you feel this course deserve 5 out of 5. So how do you feel about the journey? ఎందుకంటే I strongly believe నీకు ప్రీవియస్ గా దీని గురించి ఏం తెలియదు, which is completely new thing for you. ఈ జర్నీ నీకు ఎలా అనిపించింది? What are the thing you just got to know in this journey? ఎస్ మ్యామ్, నేను ఫస్ట్ బిగినర్స్ కోర్స్ మా ఫ్రెండ్స్ తో కలిసి నేర్చుకున్నాను. నేను అంటే నాకు వేరే వాళ్ళ నుంచి తెలిసిన తర్వాత ఐ సపోజ్ టు టెల్ టు మై ఫ్రెండ్స్ అండ్ అందరం కలిసి బిగినర్స్ కోర్స్ నేర్చుకున్నాం. తర్వాత బిగినర్స్ కోర్స్ 2 days అయిపోయిన తర్వాత ఇంకా ఈ జర్నీ ఆగిపోతుంది అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత నేను బేసిక్ అడ్వాన్స్ నేర్చుకుంటూ ద జర్నీ కంటిన్యూడ్. ఎక్కడ నాకు బ్రేక్ అని చెప్పి ఎక్కడ అనిపించలేదు. నార్మల్ గా నాకు సెషన్స్ లేని రోజుల్లో కూడా ఏదో గ్రాఫాలజీ వైబ్ ఉన్నట్టు సంథింగ్, అదేంటో నాకు తెలియదు కానీ ఏదో సంథింగ్ గ్రాఫాలజీ నేర్చుకున్న తర్వాత అయితే నా చుట్టూ గ్రాఫాలజీ ఉంది అనే ఒక ట్రాన్స్ లో ఉన్నా నేను. లైక్ అలా అనిపించేది నాకు ఎప్పుడు. అండ్ గ్రాఫాలజీ నేర్చుకోక ముందు నేను తీసుకునే డెసిషన్స్ కానీ, నేను ప్రవర్తించే విధానం కానీ, గ్రాఫాలజీ నేర్చుకున్న తర్వాత నేను ఉండే విధానం, నేను ఏదైనా కాంప్లిమెంట్ని కానీ ఎవరైనా తిట్టిందని కానీ తీసుకునే విధానం చాలా చేంజ్ అయింది. అండ్ ముందు కొంచెం మెచ్యూర్డ్ గానే ఆలోచించేదాన్ని. నేర్చుకున్న తర్వాత నాకు ఎందుకు నేను ఇంకా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాను, మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నాను, కొంచెం కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది అని చెప్పి నాకే కొంచెం అనిపించింది. సో యా, ఐ బిలీవ్ దట్ ఈ కంప్లీట్ గా కోర్స్ నీకు న్యూ కాబట్టి నువ్వేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు? అర్థం కాకపోవడం కానీ లేకపోతే అలా ఏమన్నా అనిపించిందా? ఆర్ ఇట్ ఈస్ వెరీ స్మూత్ జర్నీ? హౌ యూ ఫీల్ అబౌట్ దట్ నేర్చుకునే ప్రాసెస్?
ఎస్ మ్యామ్. ఫస్ట్ లో ఇది లెటర్ ని బట్టి ఇలా చూడాలి అంటున్నారు. అసలు నేను ఇది చేయగలనా, అంటే నేను రిపోర్ట్స్ రాయగలనా వేరే వాళ్ళకి, నా వల్ల ఇది అవుతుందని చెప్పి చిన్న డౌట్ ఉండేది. బట్ మీరు గైడెన్స్ ఇస్తూ మీరు ప్రతి స్టెప్ మీరే ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా, కొంచెం మంచిగా అలా జర్నీ కొంచెం స్మూత్ గా వెళ్ళిపోయింది. ఫస్ట్ లో అయితే నేను చేయగలనా అనే క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఉంది. బట్ యాజ్ జర్నీ ఈస్ గోయింగ్ ఆ క్వశ్చన్ మార్క్ మొత్తం పోయిందనమాట. సో ఒక నోటీసబుల్ చేంజ్ అంటే బిఫోర్ గ్రాఫాలజీ, ఆఫ్టర్ గ్రాఫాలజీ నువ్వు బాగా నోటీస్ చేసిన చేంజ్ ఏంటి నీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో? నోటీసబుల్ చేంజ్ అంటే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ లెవెల్స్. నేను చాలా లెస్ కాన్ఫిడెంట్. సో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం పెరిగినాయి అని చెప్పి నాకు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్ గా నేను ఫిజికల్లీ ఫ్రస్ట్రేటెడ్, నార్మల్ గా నాకు తెలిసే విషయం. కానీ ఆఫ్టర్ నా రిపోర్ట్ నేను అనలైజ్ చేసుకున్న తర్వాత నిజంగా నేను ఫిజికల్ ఫ్రస్ట్రేటెడ్ కదా, ఐ షుడ్ మూవ్ ఆన్ దిస్ విత్, నాకు ఇది ఉండకూడదు అని చెప్పి కొంచెం ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాను. సో నోటిసబుల్ చేంజెస్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవింగ్ అండ్ ఫిజికల్లీ ఫ్రస్ట్రేటెడ్ కొంచెం తగ్గుతున్నాయని చెప్పి నాకు అనిపించింది. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ నువ్వు నీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం వల్ల నువ్వు అది ఫీల్ అవ్వగలుగుతున్నావు, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి నీలో, ద సెన్సింగ్ దట్. సో ఐ కెన్ సే దిస్ ఈస్ అ గుడ్ పాయింట్ టు యాడ్ హియర్. ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్ విత్ యువర్ హ్యాండ్ రైటింగ్ ప్యారలీ, మనలో చేంజ్ ప్రాసెస్ అనేది క్విక్ గా ఉంటుంది. ఈవెన్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ దట్ విత్ మీ. ఈవెన్ I'm little bit, I'll get irritated quickly if I'm not happening the things in a correct way. I'll get irritated, and I'm like more every T-bar na chala sharp ga end avutundi, means like I'm more temper person. So whenever I'm practicing the T-bars, the temper level got reduced. So I intense rush anedi nen control cheyagalugunnanu. Of course I'm getting that emotions, but I'm not showing that out. I'm just holding that. All these things happened because of this implementing graphology in my life as well. So I'm just remembering that thing. Nenu kuda na initial days la I used to do that. So the second thing I want to ask, nuvu nee starting day nunchi, like day 1 nunche you were able to provide the reports for your friends as well, just like your friends done for you. సో వాళ్ళు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు నువ్వు ఇలా చెప్తున్నప్పుడు? ఐ మీన్ వెన్ ఎవర్ యు ఆర్ ప్రొవైడింగ్ రిపోర్ట్స్, what is used to get like as response? Yes ma'am. నేను ఇప్పటి వరకు అయితే ఒక 25 రిపోర్ట్స్ వరకు చేసింటాను మ్యామ్. ఇన్ దట్ 25 మొత్తం 25 లో ఐ కెన్ సే 23 నాకు 10 out of 10 ఇచ్చారు మ్యామ్. 23 మెంబర్స్ నాకు 10 out of 10 ఇచ్చారు. అండ్ కొంత ఆ 23 లో కూడా 10 out of 10 ఇవ్వకుండా 9.5 అలా ఇచ్చి, నాకు మొత్తం తెలియదు కదా, సో అంటే అదంతా రీజనబుల్ రీజన్స్ ఇవ్వకుండా జస్ట్ 9.5 అలా ఇచ్చారు. సో ఐ కౌంటెడ్ దట్ as 10. ఇంకొక 2 మెంబర్స్ ఏంటంటే ఐ డన్ మిస్టేక్స్, అంటే నేను అనలైజ్ చేయడంలో చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల 8, 7 వచ్చాయి. సో నా మిస్టేక్స్ వల్ల వచ్చాయి కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ గ్రాఫాలజీ మిస్టేక్, ఇట్స్ మై మిస్టేక్. కాబట్టి అబౌట్ గ్రాఫాలజీ అయితే ఫర్ ఆల్ రిపోర్ట్స్ ఐ గాట్ 10 out of 10 అని చెప్తాను. నా మిస్టేక్స్ బట్టి 2 రిపోర్ట్స్ పోయాయి. యా, ఇట్స్ ఫైన్. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది, లైక్ ఇది ఎలా చెప్తున్నావు, సో వాట్ ఈస్ దే యూస్ టు రెస్పాండ్, కరెక్ట్ గా చెప్పాలి ఇలా, వాట్ ఆర్ ద ఫీడ్బ్యాక్స్ యూస్ టు గెట్ ఫ్రమ్ దెమ్? అంటే ఎలా అనేవాళ్ళంటే మేము అసలు ఇలా ఇది ఎలా చెప్పావు అంటే, ఏదైనా ఒక పాయింట్ వాళ్ళకి బాగా క్లిక్ అయితే ఈ పాయింట్ ఎలా చెప్పావు అని చెప్పారు. ఇప్పుడు ఈ గ్రాఫాలజీ ఇలా ఉంటది అంటే, సరే అయితే ఓకే, ఈ పాయింట్ నువ్వు ఏ లెటర్ ని బేస్ చేసుకొని చెప్పావు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుండే వాళ్ళు. ఓకే, సో దే యూస్ టు ఫీల్ లైక్ జస్ట్ లైక్ షాక్ అయ్యేవాళ్ళు మేబీ నీ రిపోర్ట్ చూసి, ఇది ఎలా చెప్తున్నావు ఎవరికి తెలియదు కదా. So the next question, I just want to ask you, if you want to recommend this course to anyone, will you do that genuinely? Whatever you can share here. So if you want to recommend this course. Yes ma'am. Actually గా ఇది నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నాం, చాలా మంది నేర్చుకున్నారు. ఇంకొంతమంది కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయారు, కానీ చాలా మందికి గ్రాఫాలజీ నేర్చుకోవాలని చెప్పి చాలా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, రికమెండ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయొచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ ఏజ్ లిమిట్ అని ఏమి ఉండదు.
పర్టికులర్గా ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఆ బిజినెస్ చేసే వాళ్ళకి అనేది ఉండదు. సో ఎవ్రీ హ్యూమన్ కి మనం రికమెండ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ షుడ్ స్ప్రెడ్, అంటే ఇప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని మొత్తం ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో నేను కూడా అలా స్ప్రెడ్ చేయాలి అని చెప్పి నాకు చాలా ఉంటది. సో రికమెండ్ నేను చేస్తూనే ఉన్నాను మ్యామ్, ఇంకా చేస్తూనే ఉంటాను. అండ్ స్ప్రెడ్డింగ్ కూడా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ స్ప్రెడ్డింగ్ గ్రాఫాలజీ. ఇప్పుడు నేను లాస్ట్ లెవెల్లో ఉన్నా కాబట్టి ఆ లాస్ట్ లెవెల్ పూర్తయ్యే లోపు ఐ విల్ స్టార్ట్ స్ప్రెడ్డింగ్. Definitely, I will spread this to more members. Yeah, sure. Like you feeling this course is worth enough to spread and no feel out now. And like what is the interested topic for you in this graphology? So in graphology we have plenty of things, right? So what is the main connecting topic for you? Connecting topic is signatures, ma'am. Signature analysis. Okay. So you can so the main concept for you is to become an signature expert, how to do analysis or not? Yes, ma'am. Signature analysis. I love to do signature analysis. Okay. So the main question here is like దీని మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోగలుగుతారని మీకు అనిపిస్తుంది? బికాస్ యు ఆర్ ఫ్రమ్ జీరో నాలెడ్జ్ ఆన్ దిస్ కోర్స్, మీకు ప్రీవియస్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ ఒపీనియన్ యాజ్ ఏ ఫ్రమ్ స్టార్టింగ్ లెవెల్? డూ యూ ఫీల్ దట్ ఎనీ వన్ కెన్ స్టార్ట్ దిస్ కోర్స్ ఈజీగానే? ఎస్ మ్యామ్. జీరో లెవెల్ ఉన్న వాళ్ళు కూడా, జీరో లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ యూజువల్ ఇప్పుడు మీరు ఈజీగా గైడెన్స్ ఇస్తారు. నార్మల్గా వేరే వాళ్ళకు కూడా, అంటే ఎవరికైతే జీరో లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దే కెన్ టేక్ దిస్ కోర్స్. ఓకే. సో పార్ట్ టైమ్గా ఇప్పటి వరకు లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ you just started your journey on July ending probably maybe. So ఇప్పటి వరకు do you got a bunch of revenue అనే ఫ్యాక్టర్ క్రియేట్ అయింది పార్ట్ టైం, ఇట్స్ నాట్ లైక్ ఫుల్ టైం? ఎస్ మ్యామ్. సో అంటే యా యాక్చువల్గా నేను అంత రెవెన్యూ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం తక్కువ వచ్చింది. బట్ గట్టిగా ఫోకస్ చేస్తే గ్రాఫాలజీతో రెవెన్యూ చాలా క్రియేట్ చేయొచ్చని నా బిలీఫ్ మ్యామ్. అంటే మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు మేము కూడా క్లాసెస్ తీసుకుంటూ అలా మేము కూడా కొంచెం ఇంపాక్ట్ చేయగలిగితే దెన్ రెవెన్యూ మంచిగా క్రియేట్ చేయొచ్చు అనేది నా బిలీఫ్. Okay, so yeah, this is all about today's interaction. So if you are brand new, you can see this interaction as well. మీరు కొత్తగా ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, you can just follow whatever the words with that all. సో మీకు రిపోర్ట్స్ ఏమైనా కావాలనుకుంటున్నారు, I can say I gave bunch of reports for her as well. So she's doing pretty good on preparing reports. సో మీరు రిపోర్ట్స్ కావాలనుకుంటున్నారంటే డెఫినెట్గా మీరైతే లిప్తాని అప్రోచ్ అవ్వచ్చు. మీ గ్రాఫాలజీ రిపోర్ట్ కావాలనుకుంటున్నారు, ఒక ఇంటరాక్షన్ కావాలనుకుంటున్నారు గ్రాఫాలజీ గురించి అయితే డెఫినెట్గా మీరు లిఖితాన్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము విల్ జస్ట్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ లిఖితాస్ యాజ్ వెల్. సో మీరు ఈ కోర్స్ పర్టికులర్గా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ కోర్స్, ఐ కెన్ సే this going to be very very booming in coming years, because the main task what I took is to spread this course. Why I'm spreading this course? Because especially for the students, if you are a student, if you are listening this, I can say this is not a random one you are listening, you are really connected to the graphology. This is also happened for me. So in graphology మన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా చాలా హెల్ప్ అవుతుంది, నాకు అలా హెల్ప్ అయింది. సో నాలాగా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, I'm just started on teaching so many students even in my college days itself. So now it is spreading into the online platform. మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు ఈ కోర్స్ ని నేర్చుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ online and live process as well. So just enroll for this course if you are really resonating with the topic whatever we discussed until now. And it was a great interaction with you, Likhita. So have great learning in the graphology. I wish you just want to do the skills what I'm doing right now. I can see the vision in you, and this is the age I started learning graphology, around like 18-19.
So I can see the intention and I can see the the journey what you are going to get in coming years. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ద వే యూ అప్రోచ్ ద వే యూ సీ ద థింగ్స్ యూ కెన్ ద వే యూ ఇంప్రెస్ ఎనీ వన్ క్విక్గా నువ్వు ఎవరైనా ఇంప్రెస్ చేయొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటావు. సో అండ్ ఐ విష్ లైక్ యూ ఆల్సో క్రియేట్ ఎ పార్ట్ టైమ్ రెవెన్యూ ఫర్ యువర్ పాకెట్ మనీ. దట్స్ వాట్ ఐ యూజువలీ డన్ ఇన్ మై 20s. దెర్ ఈస్ స్టిల్ 2 more years to go. ఇంకా నువ్వు క్విక్గా డెవలప్ చేయాలనుకుంటున్నాను. I wish you a good luck for all the career for you and also have a journey of graphology with you. So if Yes, you want ma'am. to say anything. Yes, ma'am. First of all, I want to say one thing to all who are watching this. మీరు ఈజీగా ఈ కోర్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అసలు ఏం ఆలోచించకుండా ఈ కోర్స్ తీసుకోండి. మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పక్కా మీకు రేజ్ అవుతాయి. కావాలంటే కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయో. ఇంకొకటి ఏంటంటే మీరు యూనిక్గా స్టాండ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు నాలాగా స్టూడెంట్ అయితే మీ ఫ్రెండ్స్ అందరిలో మీరు ఒక యూనిక్గా ఉంటారు. లేదంటే సంథింగ్ మీరు ఏ ఏజ్ వాళ్ళైనా మీరు చుట్టూ పీర్ గ్రూప్తో కంపేర్ చేస్తే మీరు ఒక యూనిక్గా ఉంటారు. ఎప్పుడైతే మనం యూనిక్గా ఉంటామో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మన బ్రెయిన్ క్రియేటివ్గా పనిచేస్తుంది. సో మనం ఏ పని మీదైనా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టగలం. మన మీద మనకి నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. సో ఇలాంటి యూనిక్ కోర్సెస్ నాట్ ఓన్లీ గ్రాఫాలజీ, యూనిక్ కోర్సెస్ చాలా మల్టీ ఆర్ట్స్లో ఉన్నాయి. సో మీరు మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికైనా మన ఫ్యూచర్ని మనం బ్రైట్గా చేసుకోవడానికైనా యూ కెన్ గో అప్ టు మల్టీ ఆర్ట్స్ అండ్ యూనిక్ కోర్సెస్ ఏమైనా ఉంటే అవి చూడండి. ఐ కెన్ రికమెండ్ గ్రాఫాలజీ, ఎందుకంటే నేను గ్రాఫాలజీ నేర్చుకున్నాను, నేను అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ ఎలా అయినాయో నేను పర్సనల్గా చూసాను కాబట్టి నేను గ్రాఫాలజీ రికమెండ్ చేస్తున్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. థ్యాంక్ యూ సో మచ్ వినమ్. Yeah, it's always pleasure for me for guiding so many young people, and the way you are taking up and the learning concepts is very great. Sure, you will reach the better thing, whatever you want to reach. So definitely aithe reach avutaru. So this is all about today's session. See you on next interaction. Thank you. Thanks a lot for watching this, and please do subscribe if you're watching this brand new. And if you are resonating with the course, just enroll. That's the thing I can say for you. Yeah, bye Likita. Have great days ahead. Thank you, ma'am. Bye, ma'am.